రెస్టారెంట్ అయితే ఫుడ్ ఉంటుంది కానీ ఖాళీ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఎందుకు ఉంటాయి? సో మేమైతే రెస్టారెంట్లో లేము, వీఆర్ ఎట్ ఐకియా. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే జస్ట్ 2 minutes వ్లాగ్, మినీ వ్లాగ్. ఐకియా వెళ్ళాం ఒకరోజు వీకెండ్లో. ఇప్పుడు కొన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా స్టోరేజ్ అయిపోద్దని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది. దానికోసం ఏం వీడియోస్ ఉన్నాయని చూస్తే ఈ వీడియో దొరికింది. మీ ఐకియా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇదైతే లాకర్ రూమ్, మనం ఏమైనా లగేజ్ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దిస్ ఇస్ మై ఫస్ట్ విజిట్ అనమాట. ఇప్పుడు రాయదుర్గ్ మెట్రో నుంచి చూడడమే తప్ప లోపలికి ఎప్పుడు వెళ్ళి చూడలేదని చెప్పి ఒక వీకెండ్ కేఫ్ నిలోఫర్కి వెళ్ళినప్పుడు ఇది కూడా నియర్ బైనే ఉందని చెప్పి ఐకియా కూడా వెళ్ళాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో కిందంతా ఒక మినీ డీమార్ట్లా అయితే అనిపించింది. మొత్తం ఒక డీమార్ట్ చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనం టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతే ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ అంతా ఫర్నిచరే. మొత్తం మనం ఒక హోమ్ డిజైన్ ఎలా చేసుకుంటే మనకి ఏ మోడల్ కావాలి ఇలా మొత్తం చూసుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఎవరైనా రీమోడలింగ్ చేయించుకున్నా సో ఎలాంటి డిజైన్స్ ప్రిఫర్ చేయాలి అని మాకు ఒక ఐడియా కోసం అయితే ఐకియాకి వెళ్ళొచ్చు. నాకైతే ఇది 1 time విజిట్ వరకు ఓకే అనిపించింది. సెకండ్ టైం మళ్ళీ వెళ్తానో లేదో కూడా తెలీదు. బట్ వెళ్ళే వరకు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని మాత్రం చాలాసార్లు అనిపించేది. ఐకియా కోసం మీ ఒపీనియన్ ఏంటి? డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. సరదాగా ఒక సాయంత్రం, ఒక వీకెండ్ ఈవినింగ్ మనకి ఖాళీగా ఉండి ఎక్కడ విజిట్ చేయాలో తెలియకపోతే ఒకసారి ఒక విజిట్ చేసి వచ్చేయచ్చు. అండ్ కొంచెం టైం కన్జ్యూమింగ్ అండి, ఎందుకంటే వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా చూసుకున్నా ఒక 1 to 2 hours అయితే పట్టేసింది. సో ఎంటర్ అవ్వడం అవుతాం కానీ నాకు ఎగ్జిట్ కనుక్కోవడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట. అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో మొత్తానికి అనుకున్నట్టు ఒకసారి అయితే ఐకియా చూసి అయితే వచ్చేసాం. ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కుదిరితే ఇలా వ్లాగ్స్ చేసుకోవడానికి. నాకు తెలిసి కొనే వాళ్ళకన్నా విజిట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఫొటోస్ కోసం వాటి కోసం. అఫ్కోర్స్ బాగా రిచ్ ఉన్న వాళ్ళు కొంటారు అనుకోండి. సో మొత్తం ఓపికగా చూడాలంటే బాగా తినేసి వెళ్ళండి. ఎందుకంటే బట్ పైన ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందంట. బట్ మేము అది చూడలేదు ఎక్కడుందో. బట్ నేను విన్నా ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, మంచిగా ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పి. బై ఎనీ ఛాన్స్ మనం సెకండ్ టైం వెళ్ళాల్సి వస్తే అది కూడా రికార్డ్ చేద్దాం. ఈసారికి అయితే నేను అది మిస్ అయిపోయాను, మనకే తెలీదు ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి. సో ఈ బొమ్మలు అయితే నాకు భలే నచ్చేసాయి. అక్కడ ఒక్కటి పర్చేస్ చేయకుండా జస్ట్ చూసి వ్లాగ్ తీసుకొని అయితే వచ్చేసాం. సో ఫైనల్లీ మనం పెట్టిన లగేజ్ ఉంటే తీసుకొని బయటకు వచ్చేసాం. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. దాంతో పాటు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్, లైక్, కుదిరితే షేర్ అండ్ ఆల్సో కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ bye guys, see you in the next video. Keep supporting.